మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మీ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది, ఏ ఏజెంట్ తీసుకెళ్లాడు, ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉంది? ఇంట్లోకి డైరెక్ట్ ఇంట్లోకి అని చెప్పేసి చెప్పినారు. ఇంట్లోకి కాకోకుండా ఇప్పుడు ఆఫీస్ రూమ్ లోనే పెట్టేసినారు. ఏందో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీకు అన్నం పెట్టిస్తే చెప్తా. ఇన్ని రోజులు నువ్వు 15 రోజుల నుంచి నా ముఖం చూసి 3 పూట్ల అన్నం పెడతారు. 3 పూట్ల అన్నము గిన్నము. ఫోన్ కూడా మాట్లాడడం లేదు మేడం. నిన్న ఒక వాయిస్ పెట్టింది పాప, నాకు ఈ రకంగా కిడ్నీలలో నచ్చాన్ని నాకు నాకు అన్నం లేదు సరితానే. పిల్లతో ఈరోజు 10 రోజులు అయింది. పిల్ల మీద ఫోనే లేకోకుండా చేసింది. ఎవరిలో నెట్ అడుక్కొని నేను ఫోన్ మాట్లాడుకునే పరిస్థితి. అసలు నాకైతే నడుములలో అయితే నొప్పి ఎత్తుకుంటుంది, గుండెల్లో నొప్పి ఎత్తుకుంటుంది. నాకైతే అంటున్నాడు మేడం. వాళ్ళ దగ్గర పనిచేసే పిల్లలతో మాట్లాడిస్తాం మేడం వాయిస్ తో. అతని నెంబర్ ఉందా? మా ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం. నెంబర్ చెప్పు ఒకసారి. ఇది కలుస్తుంది, రింగ్ అవుతుంది. హలో, ఫైరోజ్ అమ్మ మాట్లాడేది? రాంగ్ నెంబరా? మనం రీసెంట్గా పుష్ప అని ఒక అమ్మాయి కువైట్లో చిక్కుకుపోయినటువంటి అమ్మాయికి సంబంధించిన వీడియో చేశాము. నా పేరు పుష్ప అండి. ఏదో బతుకుదీరు కోసం నేను కువైట్కి వచ్చినాను. పిల్లలు చదువుల కోసం 2 పిల్లలు నాకు. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు, ఫుడ్ కూడా పెట్టట్లేదు. ఆ తర్వాత అక్కడ వాళ్లే స్పందించి ఇమీడియట్గా ఆమెని ఇండియాకి తిరిగి పంపించేశారు. అయితే ఆ కాల్స్ చూసిన తర్వాత, అంటే ఆ వీడియో చూసిన తర్వాత, ఆ సంఘటనని చాలా మంది మన సుమన్ టీవీలో చూశాక కువైట్లో కావచ్చు, మస్కట్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, రకరకాలైనటువంటి ప్లేసెస్లో దారుణమైన సిచ్యుయేషన్స్లో బాధపడుతున్నారు అంటూ కాల్స్ చేయటం, మనకి వీడియోస్ పంపించడం, ఇదంతా జరుగుతూ ఉంది అప్పటి నుంచి కూడా. ప్రస్తుతం మనతో పాటు అమ్మా జాన్ అని ఒక పర్సన్ ఉన్నారు. ఆమె కడపకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ కూతురు కూడా కులాయమ్మ అంట పేరు. ఆమె గత కొంతకాలం క్రితమే మస్కట్కి వెళ్ళి ఉన్నది. చాలా చిన్న ఏజ్. ఆ అమ్మాయికి 2 years అమ్మాయి కూడా ఉందంట, చిన్న పాప ఉంది. సంథింగ్ వాళ్ళ హస్బెండ్కి ఏదో ప్రాబ్లం ఉందో లేకపోతే చనిపోయారో అని చెప్తా ఉన్నారు. మొత్తం డీటెయిల్స్ ఏంటి, అసలు ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారు, చాలా ఘోరమైనటువంటి సిచ్యుయేషన్లో కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు అక్కడ అని చెప్పి ఆవిడ ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు. మనం ఇప్పుడు లైవ్ కాల్లోకి తీసుకున్నాం ఆమెని. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, అన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం, మన నుంచి ఏం సాయం చేయగలుగుతామో ఒక్కసారి ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. అమ్మ మాట్లాడండి అమ్మా. నమస్తే. నమస్తే మేడం. అమ్మ, ఏ ఊరి మీది, మొత్తం అసలు మీ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది, ఏ ఏజెంట్ తీసుకెళ్లాడు, ఎక్కడుంది, ఏ పరిస్థితుల్లో ఉంది, ఆమెకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ ఫోన్ రికార్డ్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు చూపించండి మా అందరికీను. అసలు ఏంటి మొత్తం చెప్పండి అమ్మా. మేడం అది కడప మేడం. మేము ఉండేది ముత్యం చేయకుండా కడపలో. నా కూతురును పోయిన నెల ఇక్కడ మా కడపలోనే ఉండే ఒక ఆమె ఫైరోజ్ ఆమె ఇట్లా పంపించా అని చెప్పి కువైట్ మస్కట్ పంపించింది మేడం. ఆయన పొద్దుటూరు ఏజెంట్ వచ్చి పొద్దుటూరు మేడం. ఏం పేరు? ఆఫీస్ పెట్టుకున్నాడు. ఏజెంట్ పేరేంటి? రియాజ్ మేడం. రియాజ్. ఇప్పుడు పొద్దుటూరులో ఆఫీస్ లోనే ఉన్నాడా? ఆఫీస్ పెట్టుకున్నాడు. కాదు, పొద్దుటూరులోనే ఉన్నాడా అతను, లేకపోతే అక్కడ మస్కట్లో ఉంటాడా? పొద్దుటూరులో మేడం. ఓకే. ఇట్లా పంపించినారు మేడం పాపని. ఇంట్లోకి డైరెక్ట్ ఇంట్లోకి అని చెప్పేసి చెప్పినారు. ఇంట్లోకి కాకోకుండా ఇప్పుడు ఆఫీస్ రూమ్ లోనే పెట్టేసినారు. ఆఫీస్ రూమ్ లో పెట్టేసి ఒక వారం రోజులు వేరే వాళ్ళ ఇంట్లోకి పంపించినారు. వారం రోజులు వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తే అక్కడ వచ్చేసి వాళ్ళ కూతుర్లు దుబాయ్ పిలిచిపోవాలనుకున్నారంట. ముస్లాం వాళ్ళ కూతుర్లు. ఓహో. లేదు, వాళ్ళకు వంట రావద్దు, వంట ఒప్పుకోవద్దని ఫైరోజ్ చెప్పింది. వంట ఒప్పుకుంటే నువ్వు చేయలేవు, ఒప్పుకోవద్దనింది. సర్లే అని చెప్పేసి పాప నాకు వంట రాదని అంటే వద్దులే మాకైతే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి ఆఫీస్ రూమ్ లో వదిలినారు మేడం వాళ్ళు. ఆఫీస్ రూమ్ అంటే ఏంటి? ఏదో మేడం తెలియదు మేడం మాకు. ఆఫీస్ రూమ్ లో అక్కడ పెట్టేసినారు. ఇప్పుడైతే లోపల వేసేది బీగాలు వేసేసి వెళ్ళిపోతుందంట ఇంట్లో. ఆమె ఇంట్లో జ్యోతి అనామా, అక్కడ జ్యోతి అనామా ఈ రకం చేస్తున్నారు మేడం. తీసుకొచ్చి వదిలిపెట్టి ఆమె బాగా చేసింది పని, ఏమన్నా ఏమనొద్దండి అని చెప్పేసి ఆమె ఉమానంలో ఉండే ఆమె చెప్పిందంట మేడం. 10,000 డబ్బులు ఇచ్చే ఆ డబ్బులు ఇయ్యి అని చెప్పేసి మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి మేము మీకు ఫుడ్ ఊరక పెడతానమ్మా, రోజుకు 2,000 ఖర్చు అవుతుంది ఈ రకం అని చెప్పి మా పాప మీద కొట్టేదానికి పోయి ఆ పాపని హింసించింది మేడం. నా బిడ్డ ఉంది, నేను ఈ లెక్క మీకు ఇచ్చే నేనేం తినాలా, నా బిడ్డకి ఏం పంపించుకోవాలని పాప అనింది. ఆ రోజు నుంచి పాప మీద ఒక వీడియో చేసింది మేడం. ఆ రోజు ఇట్లా డబ్బులు గుంజుకుంటారు, నన్ను ఈ రకం చేస్తాను, పని లేదు ఏం లేదు, రిటర్న్ తెచ్చేసినారని వీడియో తీసినప్పటి నుంచి ఇంకా ఫోన్ చేయని ఫోన్ ఉన్నారు మేడం వాళ్ళు.
ఓ ఇప్పుడు అసలు ఫోన్ కూడా మాట్లాడనీయట్లేదా? ఫోన్ కూడా మాట్లాడడం లేదు మేడం. నిన్న ఒక వాయిస్ పెట్టింది పాప, నాకు ఈ రకంగా కిడ్నీలలో నొస్తుంది నాకు విటమిన్ నాకు అన్నం లేదు సరిత అని. కూడా పెట్టినా చూడండి మేడం మీకు. బిడ్డను చూపిలేంత వరకు నా పరిస్థితి తిట్టుందేమో, నేను చచ్చిపోతానేమో, కిడ్నీలలో బాధింది అని చెప్తుంది మేడం. దమ్మల్లో నచ్చాయి దాంట్లో ఉంది చూడండి మేడం. ఏదో ఒకసారి ఆ వీడియో ఆ తర్వాత అమ్మాయిది ఆడియో ఏదైనా ఉంటే ప్లే చేయండి. ఏందో నువ్వు బాత్రూమ్లు నా బిడ్డతో బాత్రూమ్లు కడిగించుకుంటున్నావు, అవి కడిగించుకుంటున్నావు, నా బిడ్డని బాత్రూమ్లు వాళ్ళ ఇళ్ళలో అవి కడగనికి ఇవి కడగనికి పంపించినావనా నేనేమన్నా అని చెప్పి నువ్వు అన్నావంట. ఎట్ట తింటాడు మా ఆ నుంచి నువ్వు ఎట్ట కదులుతావు నేను చూసా. మేము పోలీస్ కేసు పెడుతుందా, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏందో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి నీకు అన్నం పెట్టిస్తే చెప్తా. ఇన్ని రోజులు నువ్వు 15 రోజుల నుంచి నా ముఖం చూసి 3 పూట్ల అన్నం పెడతారు, 3 పూట్ల అన్నము గిన్నము ఏం పెట్టనీకోండి. ఈ రోజు నుంచి చెప్తా, ఈ రోజు నుంచి తిందులే నువ్వు అన్నం అవన్నీ అని చెప్పి వాడు ఎట్టంటే అట్ట మాట్లాడతాడు. ఫోన్ చేసి మీ అమ్మ ఎట్టంటే అట్ట మాట్లాడుతుందా, పోలీస్ కేసు పెడుతుందా మీ అమ్మ నా మీద పెట్టు. నేను ఎట చేస్తానో చెప్తా. పోలీస్ కేసు పెట్టి మీరన్నీ చేయాలన్నా, నేనేమన్నా నా ఇష్టం కొద్దిగా పంపించినది, నువ్వు చేసుకుంటా అది అంటేనే నేను పంపించేది అంటే నేను అన్నా చేసుకుంటానన్నా కదన్నా. ఈడ పరిస్థితి మళ్ళీ ఏంది, నా పనులు ఎట్టున్నాయి నేను చేయలేను. నాకు నచ్చితేనే ఆ ఇంట్లో పని, లేకుండా నచ్చుకుంటూ వేరే ఇంట్లో మాడొచ్చామన్నారు. ఇట్ట అని చెప్పి ఇప్పుడు ఏంది నా ఇట్లా మాట్లాడతారు అది అంటే నోరు ముయ్యి ఏంది మాట్లాడుతున్నావు నువ్వు, నీ అమ్మకి చెప్పుకో, లెక్క కట్టేసి వెళ్ళిపో అని చెప్పి. నువ్వు లెక్క కట్టు, నువ్వు నిజాయితీ దానివి అయితే లెక్క కట్టు. సాయంత్రం లోపల నీ టికెట్ తీసేసి ఇండియాకి పంపించచ్చా. ఆడికేమి పాపం ఫైర్ ఒక పక్క అటు మాట్లాడొద్దు, రియాజ్ మాట్లాడొద్దు, నువ్వు అట్లా వాళ్ళ అమ్మాయి ఏందో నువ్వు అన్నావంట కదా, నా పిల్లని వీళ్ళంపు ఫస్ట్ మళ్ళీ కావాలంటే మాట్లాడదాము. ఇదో ఏడు చూడు, ఇది కూడా వాళ్ళకి ఒక ప్రూఫ్ చూపి సుమన్ టీవీ వాళ్ళకి చూడు ఈమె వయసు ఎంత, మా పాపం ఎంత ఉంది, ఈమెని వేరే తీసుకొచ్చి దింపి వేరే ఇండియాకి పంపించాలని చెప్పి పాపం ఈమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు. ఆమె పాపం దిక్కు ముక్కు ఎవ్వరు లేరు, కొడుకులు పట్టించుకునేవారు లేరు, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. చూడు ఇంకా వెళ్ళిపోయినారు స్వామి సొమ్మని బ్యాగులు ఇవన్నీ చూడమా ఎట్ట చేస్తారు. ఏమన్నా అంటే మళ్ళీ ఒక్కొక్కరు మీదికి రయ్యి మన వచ్చారు. ఎవరైనా ఏమని చేయకోకుండా వీళ్ళు చేసినారు పలాంది అని చెప్పేసి రయ్యి మన వచ్చారు. బ్యాగులు తిన్న పడిపోయినారు చూడు పాపం. వాళ్ళకి ఇది కూడా చూపి మా నమ్మరు కదా, ఇట్లా తీసుకొచ్చేది ఇదో ఇట్లా వాకిలు వేసేసి పెట్టేసేది రూమ్లలో ఆడవాళ్ళందరినీ. మేమకైతే పాపని దిక్కు ముక్కు లేరు, మేము తీసుకొచ్చి పడేసింది ఇక్కడ. మేము వచ్చి పాపని నెలన్నర అట్ట కావచ్చు అండి, పని లేదు పాట లేదు ఏం లేదు ఆమెకి. మేము ఈ రోజు వచ్చేసింది పని కాడ నుంచి. ఏమో 3 నెలలు పని చేయించుకున్నారు, తీసుకొచ్చేసి ఆఫీస్లో వదిలేసినారు. ఈ ఆంటీ 2 ఇళ్ళలోకి పోయింది పనికి, వచ్చేసింది. ఏమని తీసుకొచ్చేసినారు, ఏమో బతుకుంటే 2 ఇళ్ళలోకి పనికి పోయింది వచ్చేసింది. ఏంది మా రూమ్లో పెట్టేసి ఎట్టండట వాకిలేసేసినారు, ఎట్టండట మాటలు మాట్లాడుతుంది బేకార్. పిల్లతో ఈరోజు 10 రోజులు అయింది. పిల్ల మీతో ఫోనే లేకోకుండా వేసింది. ఎవరిలో నెట్ అడుక్కొని నేను ఫోన్ మాట్లాడుకునే పరిస్థితి. అసలు నాకైతే నడుములలో అయితే నొప్పి పెట్టుకుంటుంది, గుండెల్లో నొప్పి పెట్టుకుంటుంది. నాకైతే నా అన్నం నిలుపోవడంలో నాకు పానం పోతుంది. నాకు నా సెల్లు గుంజుకుంటారు, నా సెల్లు గుంజుకుండేది ఏం చేస్తారు నాకు అస్సలు తెలియడంలా. ఫోన్ గుంజేసుకుంటారు, దిక్కు తెలియడంలో నాకు. ఫోన్ వైఫై తగిలేక అంటే నా సెల్లోనే మాట్లాడుకో అది ఇదని చెప్పి బెదిరించాలి. దాని రూమ్లోకి మేము మాట్లాడుకోవాలంటే నేను లోపలికి వెళ్ళంపి బెదిరిస్తారు ఇద్దరు. వాళ్ళ మొగుడు వచ్చినట్టు రాత్రి ఏం చేస్తారో అసలు అర్థం కావడంలో నాకు. అన్న ఫోన్ తీసుకొని పోతుంది ఆమె కొద్ది వచ్చి పెట్టుంది మా
ఎంత జీతానికి వెళ్ళిందమ్మా మీ అమ్మాయి అక్కడకు? ఎంతలో చెప్పలేదు మేడం, 20,000 అని అనింది పాప. 20,000 అంటాను, ఈడొచ్చి 27,000 28,000 చెప్పినారు ఫస్ట్. ఆడికి పోయినాక 20,000 అన్నారంటే పోనీలో చేసుకుందాం అనుకునేది. ఒక వారం రోజులు ఒక ఇంట్లో పంపించారు మేడం అంతే. మళ్ళీ తీసుకొచ్చి అక్కడ వేసి చాలా మంది నేను నెల రోజులు ఒక చోట పనికి పంపించేది, వెనక్కి తీసుకొచ్చేది, ఆడ వేసేసేది, మళ్ళీ తీసుకుంటానంట మేడం డబ్బులు. వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళే గుంజుకుంటున్నారు. ఈ రకంగా మళ్ళీ మీకు కరెంటు బిల్లులు మీకు ఏమైనా ఊరకు పెట్టాలా మేము అన్నం అనేది వాళ్ళకి కొట్టేది, వాళ్ళ దగ్గర సెల్లులు అందుకు గుంజుకుంటున్నారు మేడం. సెల్లులు గుంజుకోవడము ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మీ అమ్మాయి పెళ్ళయింది, ఒక అమ్మాయి చిన్న అమ్మాయి కూడా ఉంది, 2 years పాప ఉందని చెప్తున్నారు. మీ అల్లుడు ఏం చేశాడమ్మా? మా అల్లుడు చికెన్ వ్యాపారం మేడం, చికెన్ షాప్ పులివెందుల మా అల్లుంది. ఆ పిల్లోడికి డెంగ్యూ జ్వరం వచ్చి రక్త కణాలు తగ్గిపోయి చనిపోయినాడు మేడం. పెళ్ళైన 1 సంవత్సరానికే. పెళ్ళైన 1 సంవత్సరానికి చనిపోయింటే పాప పుట్టిన వారం రోజులు చనిపోయినాడు. బిడ్డ ఉందని చెప్పి బతుక్కోవాలని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకోమంటే కూడా చేసుకోవాలి మేడం, నాకు బిడ్డ ఉందని చెప్పేసి ఆ పిల్ల ఈ రకంగా వద్దని పిల్ల ఉంది సంపాదించుకున్నామని చెప్పి పోతే ఈ రకం కూడా చంపి మీరే న్యాయం చేయాలి మేడం. మీరు చేసిన న్యాయం చూసినా కాబట్టి ఎవరి వల్ల కాలే మేడం, మీ వల్ల అవుతుంది. నా బిడ్డను తిరిగి పంపండి, 1,50,000 కడితే నీ బిడ్డను తిరిగి పంపిస్తాం, లేకపోతే లేదు. లేకపోతే 80 మళ్ళీ నేను వేడుకుంటే 80,000 కట్టు, లేకపోతే పంపిను. నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఏ మీడియా వాళ్ళకి చెప్పుకుంటావు చెప్పుకో, ఏ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావు చెప్పుకో, నేను ఖాళీకుండా లోపల పోయి కూర్చుంటా. ఈ రకం మాట్లాడుతున్నాడు మేడం. ఎవరు అమ్మా అలా అంటుంది? రియాజ్ మేడం, పొద్దుటూరు రియాజ్ మేడం. పొద్దుటూరు అతనా రియాజ్? ఏం చేసుకుంటావో చేసుకో, మీడియా వాళ్ళకి చెప్పుకుంటే చెప్పుకో, నేను ఖాళీగానే ఉన్నాను, అవసరమైతే జైల్లోకి పోయి కూర్చుంటా అంటున్నాడా? అంటున్నాడు మేడం. వాళ్ళ దగ్గర పనిచేసే పిల్లలతో మాట్లాడిస్తా మేడం, వాయిస్ తో. అతని నెంబర్ ఉందా అమ్మా? ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం. నెంబర్ చెప్పు ఒకసారి. నెంబర్ చెప్పమ్మా, ఫోన్ నెంబర్ చెప్పతుంది. రియాజే మాట్లాడతాడా? ఫోన్ చేస్తే వేరే ఎవరన్నా మాట్లాడతారా అమ్మా? రియాజు మేము ఇక్కడ కడపలో రాజు సార్ అని కానిస్టేబుల్ సార్ తో కూడా ఫోన్ చేపిస్తే ఆయన రెస్పాన్స్ కూడా కాలేదు మేడం. ఆ సార్ కూడా వాడు నా ఫోన్ కూడా ఎత్తడం లేదు అని చెప్పినాడు మేడం. ఒక్కసారి నాకు ఈ నెంబర్ చూద్దాం. తీలట్టు నెంబరు 9603 9603 51 మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు. The number you're calling is out of network coverage area. Please try later. The number you're calling is నెట్వర్క్ పరిధిలో లేదని వస్తుంది. ఒకసారి వాట్సాప్ కాల్ చేద్దామమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా, ఇది రింగ్ అవుతుంది, చూద్దాం. ఇది తీయట్లేదమ్మా, లిఫ్ట్ చేయట్లేదు ఫోను. సరే మేడం, చితి గతి ఫోన్లు చెప్పారు, నేను చేసే ఫోన్ కూడా ఎత్తాడు. నా బిడ్డతో డైరెక్ట్ వెళ్ళి ఒకసారి కలవకపోయారమ్మా? పొద్దుటూరు అంటే ఎంత దూరం ఉంటుంది మీకు? ఇక్కడే మేడం, ఒకసారి కలవచ్చు కదా. మాకు చెప్తానా మేడం, అదే మీకు తరఫున మాకు ఆయన రెస్పాన్స్ కావడం లేదు మేడం. ఈ పాపను అడిగితే పంపించిన పాప, నాకు ఇల్లు తెలీదు, ఈ పాపను అడుగుతున్నా నేను, ఇట్లా పిలిచకపో అని చెప్పేసి అంటే డబ్బులు కట్టాలంటుంది, డబ్బులు తీసుకొని రా నేను మాట్లాడతా, చూపిస్తా ఇంట్లో అంటాను నేను. డబ్బులు తీసుకొని డబ్బులు కట్టాలంట మేడం. ఇంతకు ముందు కట్టారా? పంపించేటప్పుడు ఇచ్చారా అతనికి డబ్బులు? ఈ 5 రోజు అతను తీసుకున్నారు మేడం, 50,000 పాప ఇచ్చిందంట. పాప ఇచ్చింది మేడం. మరి 50,000 ఆల్రెడీ కట్టారు కదా, మళ్ళీ ఎందుకు కట్టాలంట డబ్బులు? ఏమో మేడం, వాళ్ళు అడుగుతున్నారు డబ్బులు తిరిగి రావాలంటే 1,50,000 అవుతుందంట. తిరిగి రావడానికి 1,50,000 కట్టమంటున్నారు. 1,50,000 డబ్బులు కడితే పంపిస్తాం, లేకపోతే లేదు అని అన్నారు. నా కాడ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే లాస్ట్ 80,000 అంట కట్టు వదినా నువ్వు, ఇంకా నేనేం చేయలేను అని అంటుంది. మళ్ళీ వచ్చేసి ఇట్లా టీవీ సార్ వాళ్ళకు, సుమన్ టీవీ మేడం వాళ్ళకు వాళ్ళందరికి చెప్తానని అంటే ఇంకా లాస్ట్ 50,000-65,000 కట్టాలంట వదినా అని అట్లా చెప్తున్నారు మేడం వాళ్ళు. గంటకు ఈ రకంగా 65,000 అనేది 80,000 అని చెప్పేది. 1,50,000 కాడ నుంచి 65,000కి వచ్చినారు మేడం. 30,000 కడతానని 4 రోజుల నుంచి బతిమాలుతాను మేడం నేను. ఇంతకు మించి నా కాదు లేదు, 30,000 అన్న ఇస్తాను, నా బిడ్డను నాకు పంపిండి, ఎందుకంటే లేదు ఇన్నుకోవడం లేదు అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు ఎవరైతే నీతో మాట్లాడి 50,000, 60,000, 70,000, 80,000 అని బేరం ఆడుతున్నారో ఆమె నెంబర్ చెప్పు ఒకసారి. 5 రోజు నెంబర్ చెప్పు. ఈమెనే పంపించిందా అమ్మా మీ అమ్మాయిని? 5 రోజు మేడం. 5 రోజు మేడం. ఎంత? 9630
9630 79. 79. లైన్లో ఉండండి మీరు. ఈమె ఫోన్ కూడా కలుస్తలేదా అమ్మా? కలిసలేదా మేడం? కలుస్తలే. ఇప్పుడు చేసింది మేడం. నేను ఒక పక్క మీతో మాట్లాడుతున్నాను, ఫోన్ కొడతాంది అక్కడ. కలుస్తలే, ఫోన్ కలుస్తలే. ఇప్పుడు అప్పుడే ఆఫ్ చేసి చూడండి. ఇట్లా మేడం వాట్సాప్ కాల్ చేస్తాను. చేద్దాం ఒక్కసారి. కలుస్తలే అమ్మ, ఈ నంబర్ అయితే కలుస్తలే. వాట్సాప్ కాల్ చేద్దాం ఒక్కసారి, ఆగు. ఇది కలుస్తుందమ్మా, రింగ్ అవుతుంది. హలో హలో, ఫైరోజా అమ్మ మాట్లాడేది? రాంగ్ నంబర్. రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్ అంటుందా? అదో చూడు మేడం, ఆ రకం చేస్తున్నారు మేడం వాళ్ళు. నేను నా పంపించేటప్పుడు ఏమో పంపించినారు బాగా, ఈ రోజు అట్లా ఫైరోజా అని అడగగానే రాంగ్ చేస్తున్నారు. నెంబర్ అంటుంది అసలు ఆమె. అక్కడ ఆమెది ఉంది ఇవాళ మేడం, జ్యోతి అని ఆమె ఆఫీస్ రూమ్ లో. అక్కడ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరమ్మా, అర్థమైపోతుంది కదా. అవును. ఇప్పుడు ఏజెంట్ అదే మేడం. తీసుకెళ్లిన వాళ్ళు ఇద్దరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆఫ్ చేసుకున్నట్టున్నారు మేడం, మేము మాట్లాడే చూసినట్టున్నారు వాళ్ళు. మీద చేసినారు, నాకు నేను కట్ చేసిన. ఓకే, సరే అమ్మా. ఇప్పుడు మీ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోస్ అవన్నీ కూడా ఎట్లాగో మీరు మాకు పంపించున్నారు, అవన్నీ కూడా మేము కంపల్సరీ టెలికాస్ట్ చేస్తాము. తప్పకుండా మీ అమ్మాయి తిరిగి వస్తుందని చెప్పేసి అందరూ ఆశిద్దామమ్మా. మేడం పాపను కూడా చూపించచ్చు చూడండి మేడం, మీరే పాపను చూపించండి. చూపించడం నా పిల్లకి అమ్మ అమ్మ అంటే కూడా చూపించడం. అమ్మ 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 మేడం, చిన్న అమ్మ పాప పంపండి. ఎంత బాగుంది. మా అమ్మని పంపండి మేడం, అను అమ్మని పంపండి మేడం, అమ్మను అమ్మ. పాపకి ఏం తెలుసు కానీ ఆ పాపకి ఏం తెలుసు. ఉండండి, అమ్మ అమ్మ వద్దులే మేడం, అమ్మ. వదిలేయండి అమ్మా, వదిలేయండి. ఈ బిడ్డ మేడం, ఈ బిడ్డను కూడా చూపించడం లేదు మేడం. అడుగుతానే కూడా ఈ బిడ్డ అమ్మ అని కూడా. కనీసం పిల్లని కూడా చూపించట్లేదా? చూపించడానికి కూడా ఫోన్ చేపియట్లేదు, అంటే ఫోన్ చేయనియట్లే అక్కడి నుంచి అసలు. అవును మేడం, అక్కడ నుంచి ఫోన్ వైఫై కలపడం లేదు అసలు. అదే వాళ్ళకి అదే. సిమ్ ఉండదు కదా మేడం. ఆ వాయిస్ మెసేజ్ కూడా పాప నందు అడిగింది మేడం, ఇట్లా ఏడ్చా, మీరే న్యాయం చేయాలి మేడం. తప్పకుండా అమ్మా, మాకు చేతనైనంత అయితే ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే చాలామంది ఇట్లా విదేశాలకు వెళ్ళి ఈ దుబాయ్, సౌదీ అరేబియా, తర్వాత మస్కట్, తర్వాత ఇలా రకరకాల ప్లేసెస్కి వెళ్ళి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో బాధలు, ఇబ్బందులు పడుతున్నటువంటి ఇవి చాలా చూస్తున్నాం ఘటనలు, సంఘటనలు. మేము తప్పకుండా ప్రభుత్వ దృష్టికి, మీ ఏరియా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము ఖచ్చితంగా. ఆమెను తిరిగి తీసుకొచ్చేదానికి ఏ రకంగా ప్రయత్నం చేయగలుగుతామో ఆ రకంగా ప్రయత్నం చేస్తామమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. చెప్పండి మేడం. వీడియో చూస్తుంటే నారా లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి, అందరికి మేడం, పవన్ కళ్యాణ్ సార్కి, మక్కడప్పల మాధవిరెడ్డి అందరికి మేడం, అందరు కలిసి న్యాయం చేయాలి మేడం. మాకు ఖచ్చితంగా న్యాయం చెప్పండి మేడం. తప్పకుండానమ్మా, ప్రయత్నం చేస్తాము, తప్పకుండా ప్రయత్నం చేస్తాము. తొందరలో తిరిగి వస్తుంది మీ అమ్మాయిని ఆశిస్తున్నానమ్మా. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి. మీ ప్రయత్నం అయితే మీరు చెయ్యండి. ఆమె మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడకుండా మీరైతే మాట్లాడుతూ ఉండండి. మీరైతే టచ్లో ఉండండి ఆమెతోటి. కాల్స్ ట్రై చేయండి, అట్లీస్ట్ కాల్స్ ట్రై చేస్తే కనీసం అమ్మాయి వాయిస్ మెసేజ్ పెట్టడమో, లేకపోతే ఎలా ఉంది ఏంటి ఆ అమ్మాయి యోగక్షేమాలన్నా తెలుస్తుంటాయి కదా. కనీసం ఆ రకంగా అయితే మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి ఆమె కోసం, సరేనా? అప్పటికప్పుడు మెసేజ్ పెడితే అది చూసుకుంటుంది ఏమైనా ఆశతో, కనీసం చూసుకుని కూడా లేదు మేడం. ఎట్లా అది పెట్టింది మేడం నిన్న వాయిస్. అదేలేమ్మా, ఎక్కువ నస్తానని చెప్పి ఏడుస్తా, నా కిడ్నీలో నస్తానని చెప్పి ఏడుస్తా పెట్టింది మేడం ఆ వాయిస్ మెసేజ్. సరే అమ్మా, చూద్దాం. మేమైతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామమ్మా ఖచ్చితంగా, సరేనా? ఎంబసీ దృష్టికో, ప్రభుత్వ దృష్టికో తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తామమ్మా. జాగ్రత్త, పిల్లలు పాపం జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? ఉంటాను. లైవ్ లో వచ్చి పాపం చూడమని చెప్పండి మేడం, పాపం చూపిమని చెప్పండి మేడం. ఆ పాపకి ఒకవేళ మీరు చేతులైతే పాపం చూపిలే. తప్పకుండా అమ్మా, తప్పకుండా.